మనుషుల మనస్తత్వాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే, ఎంత నీచంగా ఉన్నాయంటే, ఎంత నికృష్టంగా ఉన్నాయంటే, ఎంత కర్కోటంగా ఉన్నాయంటే, ఎంత బేకార్‌గా ఉన్నాయంటే, అవి కూడా ఎక్కడో కాదు మన తెలంగాణ రాష్ట్రంలోనే. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీ అంటే నచ్చదు. కేసీఆర్ అంటే ఏడుపు. కేటీఆర్, హరీష్ రావు అంటే మంట. అలాగే బీజేపీ వాళ్ళకి కూడా కేసీఆర్ అంటే ఏడుపు. కేటీఆర్, హరీష్ రావు అంటే మంట, కోపం. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చింది. 2.5 సంవత్సరాలు అయితాంది. అంతకుముందుకు కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు ఉండే నాయకులైనా, కార్యకర్తలైనా, ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరైనా కూడా బీఆర్ఎస్లో ఉండి జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, అదేవిధంగా వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలకు కూడా జై కొట్టిన బాపతగారు చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళు ఓడిపోవడంతోనే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే అందరూ జంప్ అయిపోయారు. అందరంటే అందరు కాదు, కొందరు అలా జంప్ అయిపోయారు. వాళ్ళు కూడా బీఆర్ఎస్ మాజీ కార్యకర్తలే. వాళ్ళకు కూడా కేటీఆర్ అంటే కోపమే, హరీష్ రావు అంటే మంటే, కేసీఆర్ అంటే ఏడుపే. ఇప్పుడు ఇంకోటి కొత్తగా ఒక అక్క పార్టీ పెట్టింది, కవితక్క. కవిత అమ్మ. ఆమె దగ్గర ఉన్న కార్యకర్తలు కూడా బీఆర్ఎస్కు సంబంధించిన కార్యకర్తలే, బీఆర్ఎస్ సంబంధించిన నాయకులే, బీఆర్ఎస్లో ఉన్నవాళ్ళే. వాళ్ళకు కేటీఆర్ అంటే ఇష్టం, హరీష్ రావు అంటే ఇష్టం, వాళ్ళ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేలు అంటే కూడా చాలా చాలా బాగా ఇష్టం. వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చేంత ఇష్టం ఉండే, అంత ప్రేమ ఉండే. కానీ ఈ జాగృతి అని పెట్టి ఆమెదేదో లిక్కర్ కేసు ఏదో అయింది. అందులోకి వెళ్ళి బయటపడాలంటే ఏం చేయాలి? మోడీ మాట వినాలే, కాంగ్రెస్ మాట వినాలే. అదే బీజేపీ మాట వినాలే, కాంగ్రెస్ మాట వినాలే. వీళ్ళిద్దరు మాట వింటే నేను బయటపడతాను అని ఆలోచించి వీళ్ళందరినీ, కార్యకర్తలందరినీ హైదరాబాద్కు పిలిపించుకొని వాళ్ళతో ఫోటోలు దిగి వాళ్ళతో తీయగా కమ్మగా మాటలు మాట్లాడి ఇప్పుడు వాళ్ళందరినీ ఆమె దిక్కు తిప్పుకొని ఆమె వాళ్ళను కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద, మిగిలిన నాయకుల మీద ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో ఎగనెస్ట్గా పోస్టులు పెట్టిస్తాంది. ఒకప్పుడు వాళ్ళు ప్రాణం ఇచ్చేవాళ్ళు. ఒకప్పుడు వాళ్ళని ఎంతో, కేటీఆర్ను, హరీష్ రావును, కేసీఆర్ను ఎంతో ప్రేమించేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో సభ్యుల కంటే కూడా, వాళ్ళ తల్లిదండ్రుల కంటే ఎక్కువ వీళ్ళను ప్రేమించేవాళ్ళు. అలాంటి వాళ్ళను ఈ కవితక్క మొత్తం మార్చిపడేసింది. వ్యతిరేకంగా పోస్టులు పెట్టిస్తాంది. అసలు విషయం ఏంటంటే, ఈ కాంగ్రెస్ వాళ్ళకైనా, బీజేపీ వాళ్ళకైనా, మాజీ కార్యకర్తలు కాంగ్రెస్లోకి వెళ్ళి కదా వాళ్ళకైనా, ఇప్పుడు ఈ జాగృతులకు వెళ్ళిన వాళ్ళకైనా కూడా వీళ్ళందరికీ కేసీఆర్ అంటే మంట, కేసీఆర్ అంటే కోపం, కేటీఆర్, హరీష్ రావు అంటే ఏడుపు. ఎందుకు ఇంత ఇలా ఎందుకు? దేనికి? ఏమొస్తుంది? కేసీఆర్ ఏం చేసిండు? కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు, కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ ఇంటి ముందడికి రోడ్లు వేసిండు, కేసీఆర్ ఇంటింటికి నల్ల ఇచ్చిండు, 200 పింఛని 2000 చేసిండు, ఇంకా ఎన్నెన్నో గృహాలు కట్టించిండు. చెప్పుకుంటూ పోతే ఇలా సమయం సరిపోదు. ఇప్పటికే 3 నిమిషాలు అవుతుంది. మీరు ఏదో అధికార పదవి ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారు? ఓ 1000 ఏళ్ళు బ్రతుకుతారా? కనీసం 100 ఏళ్ళు బ్రతుకుతారా? కనీసం 70 ఏళ్ళు కరెక్ట్ బ్రతుకుతారా? 70 ఏళ్ళల్లో కేసీఆర్ లాగా నిలబడగలుగుతారా? కేసీఆర్ లాగా నడవగలుగుతారా 70 ఏళ్ళ వరకు? చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో ఈ మనస్తత్వాలు? మనకు చదువు చెప్పిన పండితులు సిగ్గుపడతారు. మనకు తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం ఎక్కడికి పోయింది? మన ఫ్రెండ్సు, మన ఇరుగు పొరుగు వాళ్ళు మనకు నేర్పించిన సంస్కారం ఎక్కడికి పోయింది? ఇంత మోసమా, ఇంత దగన, ఇంత కుట్ర, ఇంత ఊసర వెళ్ళి మనస్తత్వమా? ఇవి చెప్పేది ఎవరికంటే కాంగ్రెస్లోకి వెళ్ళిన మాజీ కార్యకర్తలకు, జాగృతిలో వెళ్ళిన కార్యకర్తలకు. ఇక కాంగ్రెస్ వాళ్ళు, నికార్సైన కాంగ్రెస్ వాళ్ళు అంటే వాళ్ళ కోపం వస్తుంది, అది కామన్. నికార్సైన బీజేపీ వాళ్ళకు కూడా కోపం వస్తుంది, అది కామన్. అది వాళ్ళ పార్టీ అంటే వాళ్ళకి ఇష్టం, వాళ్ళకి ప్రాణం. కాంగ్రెస్ అంటే వాళ్ళకి ఇష్టం, వాళ్ళ ప్రాణం. కాబట్టి వాళ్ళు అంటారు. కానీ మీకేం పోయే కాలం వచ్చింది? మీకేం రోగం వచ్చింది? బీఆర్ఎస్లో ఉన్నారు, జై కొట్టిళ్ళు, జై తెలంగాణ అన్నారు, జై కేసీఆర్ అన్నారు, జై కేటీఆర్ అన్నారు. మీకేం పోయే కాలం వచ్చింది? మీకేం రోగం వచ్చింది? ఇదేనా మీ సంస్కారం? ఇదేనా మీ సంస్కృతి? ఇదేనా మీ పద్ధతి? ఆమెకు కేసులున్నాయి, ఆమె బయటపడాలి. ఏం చేయాలి? మోడీ మాట వినాలి, రేవంత్ రెడ్డి మాట వినాలి. మీకేం పోయిన కాలం వచ్చింది? మీకేమి ఇస్తా అన్నది? ఆమె రేపు ఓడిపోయినా కూడా ఆమె పార్టీని దాంట్లో చేరుతుంది, మిమ్మల్ని కూడా అలా కలుపుతుంది. కేసీఆర్ మీద ప్రేమ గింతేనా? కేటీఆర్ మీద ప్రేమ గింతేనా ప్రేమ? 10 సంవత్సరాల బట్టి కేసీఆర్ అన్నోళ్ళు, కేటీఆర్ అన్నోళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటారు. కొంతమంది బీజేపీలో పోయిన వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది మోడీ అంటారు, కొంతమంది జాగృతిలో పోయిన వాళ్ళు కవితమ్మ అంటారు. ఏం లేదు, సింపుల్. ఆమె ఏంది?
భయపడి అందులో కొత్త పార్టీ పెట్టింది. ఎట్లా భయపడి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. మోడీ మాట వింటాడు. కాంగ్రెస్ మాట వింటాడు. మోడీ మాట వింటాడు. ఆయనకు ఓటుకు నోటు దొంగ కేసు ఉన్నది. అది బయటికి వస్తలేదు. ఫైనల్‌కి రావడం లేదు. ఎందుకు? ఈయన మోడీ మాట వింటాడు కాబట్టి. అలాగే కవితక్క కూడా వాళ్ళ మాటలు వింటే ఈమె కేసు కూడా ఫైనల్‌కి రాదు. అది అక్కడే ఆగిపోతది అని ఆమె ప్లాను. ఇంత మీకు అర్థమైతలేదా? ఆడ తీన్మార్ మల్లన్న చెప్తాండు. కాంగ్రెస్ వాళ్ళట మంత్రి పదవి ఇత్తా అన్నారట. నీ పిల్లల మీద ప్రమాణం చెప్పు అని అంటే కూడా ఆమె రెస్పాండ్ అయితలేదు. కాబట్టి ఈ రాజకీయాలలో చిక్కుకోకండి. మీ భవిష్యత్తును పాడు చేసుకోకండి. పని చేసుకోండి. ఫస్ట్ పనే ఇంపార్టెంటు. మీకు వాళ్ళేమన్నా నెలకు 50,000 లక్ష రూపాయలు ఇస్తా మీరు చేసుకోండి. మీకు మరి డబ్బులు కేసీఆర్ ఇయ్యరు కాబట్టి, కేటీఆర్ ఇయ్యరు కాబట్టి మరి వాళ్ళు ఇస్తా అంటే మరి చేసుకోండి. అంతేగాని గుండెల్లో ఉన్న ప్రేమను చంపుకోకండి. ఒక ఫోటో దిగి 4 ముచ్చట్లు మాట్లాడి ఇట్లా స్మైల్ ఇవ్వడంతోనే పడిపోకండి. 6 నిమిషాలు అవుతుంది నేను మాట్లాడి. ఒక తండ్రిని పట్టుకొని మర మనిషి అన్నది, ఆత్మ లేని మనిషి అన్నది. అందులో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళను తోడేళ్ళు అంటాంది, గుంట నక్కలు అంటాంది, పంది కొక్కులు అంటాంది, కన్న తండ్రిని అలా అంటాంది. మళ్ళీ నేను నా తండ్రిని నేను అనలేదు, పార్టీ అధ్యక్షుని అన్నా అని మళ్ళీ అంటాంది. సొంత కన్న తండ్రిని అలా అంటే రేపు కార్యకర్తలని ఆమె ఏం చూసుకుంటుంది? ఇక రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే 420 హామీలు, 6 గ్యారంటీలు ఎన్ని అమలు చేసిండు? 20,000 ఆడలకు ఇస్తాడు, ఏమైంది? బంగారం ఇస్తాడు, ఏమైంది? 15,000 ఇస్తాడు ఎవరికి? రైతు బంధు, ఏమైంది? ఆటో కార్మికులకు 12,000 ఇస్తాడు, ఏమైంది? వ్యవసాయ కార్మికులకు కూడా ఇస్తాడు, ఇండ్ల కిరాయికి ఉన్న వాళ్ళకు కూడా ఇస్తా అన్నాడు, ఏమైంది? కేసీఆర్ ఏం చేసిండు? రైతు బంధు ఇచ్చిండు, ఇంటికి నల్ల నీళ్ళు ఇచ్చిండు, సన్న బియ్యం ఇచ్చిండు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతు బంధు ఆపలే. కేసీఆర్ మంచి మనిషి అయినందుకు మీ అందరికీ కళ్ళు మంటగా ఉన్నదా? కేసీఆర్ మంచి వ్యక్తి కాబట్టి మీకు కడుపు మంటగా ఉన్నదా? మీ కళ్ళు మండుతానాయా? నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. నెక్స్ట్ వచ్చేది కేసీఆరే మళ్ళీ ముఖ్యమంత్రి. నేను ఇలా మాట్లాడినందుకు నాకు ఎవరు చూస్తారో ఎవరు చూడరో కానీ, ఎవరు చూసినా ఒకటే ఎవరు చూడకున్నా ఒకటే. నాకేమి ఇచ్చినా ఏమి ఇస్తారు ఇయ్యరని నేను ఆశపడి నేను ఇట్లా చేతలేను. కేసీఆర్ అంటే నాకు ఇష్టం, కేటీఆర్ అంటే నాకు ఇష్టం. ఎందుకంటే ఆయన తెలంగాణ తెచ్చిన బాపు. మన తెలంగాణలో ఎన్నో ఎకరాలు ఉన్నోళ్ళు కూడా వలసపోయి కష్టం చేసి బతికిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు తెలంగాణలో ఒక ఎకరం 50 లక్షలు 20 లక్షలు కోటి రూపాయలు ఉన్నది. అంతకుముందుకు తాళి పుస్తలు కుదబెట్టుకొని అవి తెచ్చుకొని పంట పండించేది. అయినా కూడా పంట గిట్టుబాటు రాకపోయేది. ఇండ్రిని తాగి చనిపోయేది. పాము కాట్లు కరెంటు రాత్రిపూట వచ్చేది. అక్కడి పొలంలో పోతే పాములు కుట్టి చంపేది. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ ఎన్నో మంచి పనులు చేసిండు. మీరు ఒక ఫోటో దిగి ఒక స్మైల్కు పడిపోయి అదంతా రాజకీయ కుతంత్రం, రాజతంత్రం. అర్థం చేసుకోండి. కేసీఆర్ను విడిచిపెట్టకండి. ఎవ్వరికైనా కూడా కేసీఆర్ భిక్షే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ పెట్టిన భిక్షే. కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా అయి ఉండేది మన రాష్ట్రానికి. లేదా వైఎస్ జగన్ ఉండేది. రేవంత్ రెడ్డి ఎట్లా వచ్చేది? ఇప్పుడు రానున్న రోజులలో వచ్చే ముఖ్యమంత్రులు కూడా కేసీఆర్ పెట్టిన భిక్ష వల్లనే ముఖ్యమంత్రులు అవుతారు. మన రాష్ట్ర మంత్రులు, తెలంగాణ మంత్రులు కేసీఆర్ పెట్టిన భిక్ష, తెలంగాణ ఎమ్మెల్యేలు కేసీఆర్ పెట్టిన భిక్ష. ఆంధ్రప్రదేశ్ మంత్రి కాదు, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు కాదు ఇప్పుడు. కాబట్టి నా బాధ అర్థమైందని నమ్ముతున్నాను. నేను చెప్పేది ఏంటిదంటే కేసీఆర్ మంచి మనిషి. అతనికి ఏ కల్లా కపడం తెలియదు. మంచి మనిషి, రైతు బాగు కోరే మనిషి, రైతు కడుపు నింపాలని చూసే మనిషి, రైతు గురించి ఆలోచించే మనిషి, పేదవాడి గురించి ఆలోచించే మనిషి. కేసీఆర్ కేసీఆర్ గురించి పొద్దంతా చెప్పినా తక్కువ కాదు, రాత్రంతా చెప్పినా తక్కువ కాదు, ఎన్ని చెప్పినా తక్కువ కాదు. నా మాటలు విన్నవాళ్ళు జై తెలంగాణ అని చెప్పండి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై నన్నపునేని నరేందర్ అన్న, వరంగల్. నేను సచ్చే వరకు కేసీఆర్తోనే ఉంటా. కేసీఆర్ పార్టీలా ఒక్కడే మిగిలినా కూడా నేను ఆ ఒక్కని నేనే అయి ఉంటా. పార్టీలు మారను. నన్ను ఎవ్వరు గుర్తించకున్నా, నన్ను ఎవ్వరు అజ్జేయకపోయినా కూడా నేను కావాలి. నా కళ్ళు ఉన్నంత వరకు, నా చేతులు పనిచేసేంత వరకు
నేను సోషల్ మీడియా ద్వారా నేను పని చేస్తూనే ఉంటా. వారానికి ఒక పోస్ట్ అనే పెడతా. నెలకు ఒక పోస్ట్ అనే పెడతా. కేసీఆర్ గురించి పెడతా. కేసీఆర్ జై తెలంగాణ, జై కేసీఆర్.